ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ అతి త్వరలో నిర్వహించబోతున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్స్ కోసం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ కోసం ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదన్నట్లయితే గూగుల్లోకి వెళ్ళి తెలుగు ఎడ్యుకేషన్ .in అని సెర్చ్ చేసినట్లయితే మన వెబ్సైట్ ఉంటుంది. మన వెబ్సైట్ని విజిట్ చేసినట్లయితే అక్కడ ఆన్లైన్ టెస్టు సెక్షన్లో ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అయితే అందుబాటులో ఉంటాయి. అక్కడ నుంచి మీరు రాసుకోవచ్చు. ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు, ఎటువంటి లాగిన్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు రాసుకోవచ్చు. అదేవిధంగా ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడంతోనే మన వీడియో మరింత ఎక్కువ మెంబర్స్కు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేను చాలా వీడియోస్ తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైన ఆప్షన్స్. ఆప్షన్ ఏ మిస్ యూనివర్స్ 2023 విజేత ఎస్ పలాసియోస్. ఇక్కడ 2013 పడింది, 2023 గమనించండి. ఓకేనా. ఆప్షన్ బి భారత్ నుంచి అవంతి శ్రాఫ్ పోటీ పడింది. ఆప్షన్ సి మిస్ యూనివర్స్ 2023 పోటీలు అనేవి 72వ ఎడిషన్ పోటీలు. ఆప్షన్ 1 ఏబీసీ సరైనవి, ఆప్షన్ 2 ఏసీ సరైనవి, ఆప్షన్ 3 ఏబీ సరైనవి, ఆప్షన్ 4 బీసీ సరైనవి. చూద్దాం. 2023 సంవత్సరానికి సంబంధించి మిస్ యూనివర్స్గా ఎస్ పలాసియోస్ విజేత నిలిచింది. సరైనది ఇది. సో ఈమె ఏ దేశానికి చెందిన పర్సన్ అంటే నికరాగువా దేశానికి చెందిన పర్సన్ పలాసియోస్. ఈమె మిస్ యూనివర్స్గా నిలిచింది 23 ఇయర్కి సంబంధించి. అయితే భారత్ నుంచి అవంతి శ్రాఫ్ పోటీ పడలేదు. భారత్ నుంచి శ్వేతా శారద ఈ పోటీలకు వెళ్ళింది. శ్వేతా శారద భారత్ నుంచి అయితే వెళ్ళడం జరిగింది ఈ పోటీలకు, మిస్ యూనివర్స్ పోటీలకు. అయితే అవంతి శ్రాఫ్ పోటీ పడలేదు. కాబట్టి ఆప్షన్ బి రాంగ్. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే 2023 పోటీలు అనేవి 72వ ఎడిషన్ పోటీలు అనేవి సరైంది. 72వ ఎడిషన్ పోటీలు అనమాట ఇవి. ఓకేనా. అయితే ఏసీ సరైన ఆప్షన్స్ కాబట్టి ఎక్కడుంది? ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. తెలంగాణ 3వ శాసనసభలో స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ ఏ నియోజకవర్గం నుండి గెలిచారు? సో ఇటీవలే 2023 డిసెంబర్లో తెలంగాణలో 3వ అసెంబ్లీ కొలువుదీరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రావడం జరిగింది తెలంగాణలో. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన గడ్డం ప్రసాద్ కుమార్ అయితే స్పీకర్గా ఎన్నికయ్యారు. ఇతను ఏ కాన్స్టిట్యున్సీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 చేవెళ్ళ, ఆప్షన్ 2 వికారాబాద్, ఆప్షన్ 3 పరిగి, ఆప్షన్ 4 తాండూరు. సో తెలంగాణ ప్రస్తుత స్పీకర్ అయిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ నియోజకవర్గం నుండి అయితే గెలవడం జరిగింది. వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మనకు స్పీకర్గా ఎన్నికయ్యారు. సో తెలంగాణ అసెంబ్లీకి తొలి దళిత స్పీకర్ అనమాట గడ్డం ప్రసాద్ కుమార్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో సరి కానివి. ఆప్షన్ ఏ ఎన్జిటి నూతన చైర్పర్సన్గా ప్రకాష్ శ్రీవాస్తవ ఎన్నికయ్యారు. ఆప్షన్ బి ఎన్జిటి హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో ఉంది. సో ఎన్జిటి ఏదైతే ఉందో మనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటాం కదా, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దీనికి కొత్త చైర్పర్సన్గా ప్రకాష్ శ్రీవాస్తవ అపాయింట్ అయ్యారని అంటున్నారు. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది అంటున్నారు. ఆప్షన్ ఏ తప్పు, ఆప్షన్ 2 బి తప్పు, ఆప్షన్ 3 ఏబి తప్పు, ఆప్షన్ 4 ఏబి సరైనవి. సో జాతీయ హరిత ట్రిబ్యునల్కు కొత్త చైర్పర్సన్గా ప్రకాష్ శ్రీవాస్తవ అపాయింట్ అయ్యారు. రైటే. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో లేదు, న్యూఢిల్లీలో ఉంది. ఏదైతే మనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉందో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది, ముంబైలో లేదు. కాబట్టి ఇక్కడ సరి కానివి అడిగారు. ఇక్కడ సరి కానిది బి మాత్రమే తప్పు. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రకాష్ శ్రీవాస్తవ ఎన్జిటికి కొత్త చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా. ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్ స్థానం ఎంత? 2023 ఇయర్కి సంబంధించి ఫోర్బ్స్ ఏం చేసిందంటే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ప్రకటించింది. ఇందులో మనకు ఎవరైతే మన భారత ఆర్థిక మంత్రి ఉన్నారో సో నిర్మలా సీతారామన్ గారు అయితే చోటు దక్కించుకున్నారు. సో ఆమె ఎన్నో స్థానం ఉంది అని అడుగుతున్నారు. 41వ స్థానం, 37వ స్థానం, 36వ స్థానం, 32వ స్థానం. నిర్మలా సీతారామన్ గారు 2023 ఫోర్బ్స్ యొక్క అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 32వ స్థానాన్ని దక్కించుకున్నారు. 32వ స్థానంలో నిలవడం జరిగింది.
సో 41వ స్థానం అనేది మనకు 2020లో రావడం జరిగింది ఈమెకు. అదేవిధంగా 37వ స్థానం అనేది 2021లో వచ్చింది. అదేవిధంగా 36వ స్థానం అనేది 2022లో రావడం జరిగింది. 32వ స్థానం అనేది 2023లో రావడం జరిగింది. ఓకేనా, నిర్మలా సీతారామన్ గారికి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డబ్ల్యూహెచ్ఓలో పనిచేయబోతున్న తొలి తెలంగాణ వ్యక్తి ఎవరు? సో మనకు ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉందో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో తెలంగాణ నుంచి ఒక వ్యక్తి అయితే పనిచేయబోతున్నాడు, తొలి తెలంగాణ వ్యక్తి అనమాట అతను. సో ఎవరని అడుగుతున్నారు? ఆప్షన్ 1 రామ్ సింగ్, ఆప్షన్ 2 రామ్ కిషన్, ఆప్షన్ 3 కిషన్ సింగ్, ఆప్షన్ 4 శ్యామ్ కిషన్. సో మనకు ఏదైతే డబ్ల్యూహెచ్ఓ ఒక కమిటీ వేసిందనమాట, నిపుణుల కమిటీ. దేనిపైన అంటే బయాలజికల్ స్టాండర్డైజేషన్ పైన ఒక కమిటీ వేసింది. ఈ కమిటీలో పనిచేయడం కోసం ఒకరిని ఎంపిక చేసింది అనమాట. ఎవరంటే రామ్ కిషన్ అనమాట. డాక్టర్ రామ్ కిషన్ను ఎంపిక చేసింది. సో అతను త్వరలోనే డబ్ల్యూహెచ్ఓలో పనిచేయబోతున్నాడు, ఈ నిపుణుల కమిటీలో రామ్ కిషన్. సో ఈ విధంగా డబ్ల్యూహెచ్ఓలో పనిచేయబోతున్న తొలి తెలంగాణ వ్యక్తి రామ్ కిషన్ అనమాట, డాక్టర్ రామ్ కిషన్. ఇతను ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. రామ్ కిషన్ డబ్ల్యూహెచ్ఓలో పనిచేయబోతున్న తొలి తెలంగాణ వ్యక్తి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యక్తి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరికానివి. ఆప్షన్ ఏ సియాచిన్లో తొలి మహిళా వైద్యాధికారి ఫాతిమా వసీం. ఆప్షన్ బి సియాచిన్లో తొలి మహిళా సైనికాధికారి శివాజ్ చౌహాన్. ఏ తప్పు, బి తప్పు, ఏబి తప్పు, ఏబి సరైనవి. సో సియాచిన్లో తొలి మహిళా వైద్యాధికారిగా ఫాతిమా వసీం గారు అపాయింట్ అయ్యారు, ఇది సరైందే. ఆప్షన్ బి సియాచిన్లో తొలి మహిళా సైనికాధికారి శివాజ్ చౌహాన్ విధులు నిర్వర్తిస్తున్నారు, ఈమె కూడా సరైంది. సో ఏబి సరైనవి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల తొలి మహిళా వైద్యాధికారిగా ఫాతిమా వసీం గారు, తొలి మహిళా సైనికాధికారిగా శివాజ్ చౌహాన్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది సియాచిన్లో. రెండు కూడా సరైనవే. నెక్స్ట్ వన్, కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు? సిఐసికి చూసుకున్నట్లయితే ఎవరు అపాయింట్ అయ్యారు అంటున్నారు? కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్గా ఆప్షన్ 1 అనిల్ కుమార్ లాహోటి, ఆప్షన్ 2 అలోక్ శర్మ, ఆప్షన్ 3 హీరాలాల్ సమరియా, ఆప్షన్ 4 సమీర్ షా. కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్గా సిఐసిగా హీరాలాల్ సమరియా గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. సివిసి వేరు, సిఐసి వేరు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వేరు, అదేవిధంగా మనకు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వేరు. ఓకేనా, ఇది సిఐసి అనమాట. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. సిఐసికి చూసుకున్నట్లయితే కమిషనర్గా హీరాలాల్ సమరియా గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులైన నటుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక నటుడు ఎవరు? సో మోస్ట్ ఇంపార్టెంట్. సో చూసుకున్నట్లయితే ఏదైతే బ్రిటన్కు చెందిన ఎంపైర్ మ్యాగజైన్ అయితే ఉందన్నమాట. సో ఈ ఎంపైర్ మ్యాగజైన్ ఏం చేసిందంటే 50 గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆల్ టైమ్ అనే ఒక జాబితాను ప్రకటించింది. 50 గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆల్ టైమ్ అనే జాబితాను ప్రకటిస్తే అందులో భారత్ నుంచి ఒక యాక్టర్ చోటు దక్కించుకున్నాడు. ఎవరని అడుగుతున్నారు? ఆప్షన్ 1 అమీర్ ఖాన్, ఆప్షన్ 2 షారుఖ్ ఖాన్, ఆప్షన్ 3 రజనీకాంత్, ఆప్షన్ 4 అమితాబ్ బచ్చన్. సో బ్రిటన్కు చెందిన మ్యాగజైన్ అయిన ఏదైతే ఎంపైర్ మ్యాగజైన్ ఉందో ఇది ప్రకటించిన జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకునే ఏకైక పర్సన్ షారుఖ్ ఖాన్ ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఎల్ఐసికి నూతన చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? సో ఎల్ఐసి ఏదైతే ఉందో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో మనకు చూసుకున్నట్లయితే దీనికి కొత్త చైర్మన్గా ఎవరు ఇచ్చారంటున్నారు? ఆప్షన్ 1 ప్రవీణ్ శ్రీవాస్తవ, ఆప్షన్ 2 కిరణ్ క్రాంతి చౌదరి, ఆప్షన్ 3 మనోజ్ సోని, ఆప్షన్ 4 సిద్ధార్థ మెహంతి. చూసుకున్నట్లయితే ఎల్ఐసికి నూతన చైర్మన్గా చూసుకున్నట్లయితే సిద్ధార్థ మెహంతి గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది చైర్మన్గా. ఓకేనా. అదేవిధంగా మనకు మనోజ్ సోని ఎవరంటే యూపీఎస్సీకి నూతన చైర్మన్గా మనోజ్ సోని అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనకు ప్రవీణ్ శ్రీవాస్తవ ఎవరు అని అడిగినట్లయితే గుర్తుపెట్టుకోండి, ఇతను సివిసి ఇంతకుముందు చెప్పాను కదా నేను, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే ఉందో దానికి చైర్పర్సన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది కదా, సో దానికి చైర్పర్సన్గా ప్రవీణ్ శ్రీవాస్తవ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. మోస్ట్ ఇంపార్టెంట్. సిద్ధార్థ మెహంతి గారు అయితే ఎల్ఐసికి చైర్మన్గా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, రైల్వే బోర్డు తొలి మహిళా చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? రైల్వే బోర్డు ఉంది కదా, దీనికి తొలి మహిళా చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు ఒకరు, ఎవరని అడుగుతున్నారు? ఆప్షన్ 1
జయవర్మ సిన్హా. ఓకేనా, జయవర్మ సిన్హా. ఆప్షన్ 2 పర్మిందర్ చోప్రా. ఆప్షన్ 3 రవనీత్ కౌర్. ఆప్షన్ 4 రష్మి శుక్లా. చూసుకున్నట్లయితే రైల్వే బోర్డుకు తొలి మహిళా చైర్పర్సన్గా జయవర్మ సిన్హా గారు అయితే అపాయింట్ అయ్యారు. జయవర్మ సిన్హా గారు మనకు ఈ రైల్వే బోర్డుకు తొలి మహిళా చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారనమాట. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా. ఈ పర్మిందర్ చోప్రా ఎవరని అడిగినట్లయితే మనకు దేశంలో అతిపెద్ద బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీ అయిన ఎన్బిఎఫ్సికి చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు పర్మిందర్ చోప్రా గారు. ఓకేనా. అదేవిధంగా మనకు రష్మి శుక్లా గారు ఎవరు అనుకున్నట్లయితే చూసినట్లయితే ఎస్ఎస్బి ఉంది కదా మనకు, సశస్త్ర సీమ బల్ ఏదైతే ఉందో దీనికి నూతన డీజీగా అపాయింట్ అయ్యారు. ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్కు నూతన డైరెక్టర్గా అయితే అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి రాయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడంతో మన వీడియో మరింత ఎక్కువ మెంబర్స్కి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనమాట. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.